అమ్మా, పట్నం నుంచి మన ప్రకాష్ వస్తున్నాడు. మధ్యాహ్నం వంట వాడికి కూడా చెయ్యి. సరే. ఒరే సూర్య, నేను జాతరకి వెళ్తున్నా. ఆ కషాయరాజు 2 కిలోలు మేక మాంసం తీసుకొచ్చేస్తాడు. అమ్మకిచ్చి వంట చేయించి ఇంట్లో పనులు చూసుకుంటా ఉండు. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు దిక్కులు చూస్తా ఉన్నావు? ఏరా, జాతర చూడటానికి నువ్వు మాత్రమే వెళ్ళాలా? ఆడికి మాత్రం చూడాలని ఉండదా? వాడు కూడా పోతే ఇక్కడ పనులు ఎవరు చూసుకుంటారే? నువ్వు వాడు రాకపోతే పర్వాలేదు, ఇక్కడి పనులు నేను చూసుకుంటా కానీ అని జాతరకి వెళ్ళమని చెప్పు. సర్లే, నువ్వు కూడా జాతరకి వెళ్ళరా. అని చూసావా, నిన్నగాక మొన్న మీసాలు వచ్చాయి, అప్పుడే నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు చూడు. అదేంటన్నా చివరికి వచ్చేసరికి పట్టు వదిలేసావు. చూడు ఆ సూర్యుడు ఎలా వచ్చిపోతున్నాడో. పోనీరా, ఆడు గెలవని. చిన్నతనంలో బస్సులు దాటాలని మనం ఎంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆడి మొహం చూడు, ఎంత సంతోషంగా ఉందో. అది చాలరా నాకు.